చూడాలని ఉంది. 'ఒక్కడు' లాంటి సూపర్బ్ సినిమాలు తీసినటువంటి లెజెండరీ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ ఆ తర్వాత కాలంలో చాలా చిర్రెత్తుకొచ్చే చిరాకు సినిమాలు తీసి మనల్ని విసిగించేశారు. ఇప్పుడు కాస్త లైన్లో పడి సోషల్ మెసేజ్తో ఒక మూవీ తీసుకొచ్చారని చెప్పుకోవాలి. 'యూఫోరియా' బేసిక్గా నేటి యువతలో ఉన్నటువంటి ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళని క్రైమ్ పట్ల ఏవేవి ఉసుగొలుపుతున్నాయి, వాటి నుంచి వీళ్ళు బయటపడాలంట్లా అంటే ఎట్లా అనే దాన్ని బేసిక్ స్టోరీ లైన్గా తీసుకున్నారు. సారా అర్జున్ మీద జరిగినటువంటి సెక్షువల్ అసాల్ట్కి సంబంధించినటువంటి ఎంటైర్ మూవీ ట్రైలర్ చూస్తే కూడా మీకు కథ అర్థమైపోతుంది. అయితే పాజిటివ్స్ ఏంటి, సారా అర్జున్ పెర్ఫార్మెన్స్ కానీ, భూమిక పెర్ఫార్మెన్స్ కానీ, గౌతమ్ మీనన్కి ఒక క్రూషియల్ క్యారెక్టర్ ఇచ్చారు, ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ప్యాకెట్ ఆడేశారు. పర్ఫెక్ట్ అనమాట. ఇక క్యాస్టింగ్ కానీ వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ కానీ సినిమాకి బిగ్గెస్ట్ యాసెట్ అని చెప్తాను నేనైతే. అండ్ డైరెక్టర్ గుణశేఖర్ సెక్షువల్ అసాల్ట్ సంబంధించి దాన్ని ఎంతవరకు చూపించాలి ఏంటి జాగ్రత్తగా డీల్ చేశారు, ఎక్కడ కూడా లైన్ క్రాస్ చేయకుండా మనకి విషయం అర్థమయ్యేలాగా దాన్ని చాలా ప్రీ ప్లాన్డ్గా దాన్ని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించేలాగా ప్లాన్ చేసుకున్నారు. బిర్యానీ సీన్ ఒకటి ఉంటుంది సినిమాలో, చాలా బాగా క్లిక్ అయింది. అండ్ కోర్టు సీన్, ఇంటర్వెల్కి ముందు వచ్చేటువంటి కోర్టు సీన్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నిటికీ మించి సినిమాకి బిగ్గెస్ట్ యాసెట్ క్లైమాక్స్ అని చెప్పుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ ఎండింగ్ ఉంటుంది సినిమాకి నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ డైలాగ్స్ చాలా బలంగా ఉన్నాయి. సినిమాలో వచ్చిన ప్రతి డైలాగ్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద డైలాగ్స్ మనల్ని థాట్ ప్రొవోకింగ్గా తీశారు. అండ్ క్లైమాక్స్ కూడా చాలా థాట్ ప్రొవోకింగ్గా అనిపించింది. ఇవి సినిమాకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఎంత టైట్గా, ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్ని, ఒక డేంజరస్ సోషల్ ఇష్యూని మెసేజ్ ఓరియంటెడ్ ట్రీట్ చేశారో దాని గురించి సెకండ్ హాఫ్లో అసలు డిస్కస్ చేయకపోవడం, మాట్లాడకపోవడం, సంబంధం లేకుండా సీన్లు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. నాకేమనిపించిందంటే ఒక రేపిస్ట్కి సంబంధించి అతను ఎట్లా బిహేవ్ చేశాడు, ఎందుకు చేశాడు అనేది అతను శిక్ష పడుతూనే శిక్ష పడిన తర్వాత వాడి జీవితం ఎటువైపు వెళుతుంది అనేది కూడా చూపించాలనుకున్నాడు డైరెక్టర్. తద్వారా మంచి పాయింటే ఏంటంటే, ఒకడు రేప్ చేశాడు, వాడి శిక్ష పడిన తర్వాత వాడి జీవితం ఎటు వెళ్తుంది అది చూస్తే ఇంకా భయపడతారు కదా ఎవరైతే తప్పులు చేయాలనుకుంటారో వాళ్ళు. మంచి పాయింటే, కానీ అది ఆడియన్స్ కనెక్ట్ కాదు దానికి. ఒకడు తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, మర్డర్ చేశాడు, ఇట్లా చేశాడు, మానభంగం, జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు, వెళ్ళిపోయాడు, ఇంతవరకే మనకు తెలుస్తుంది. దాని తర్వాత వాడి జీవితం ఏమైపోయింది అనేది తెలుసుకోవాలి అని అనుకోరు జనాలు. దాని నుంచి పెద్దగా కనెక్ట్ కారు. పోనీ అట్లా కనెక్ట్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాడు పశ్చాత్తాపడుతూ ఉంటాడు. పడ్డానికి కూడా వాడికి తగ్గట్టు సీన్లు ఏమి ఉండవు, జస్ట్ పడిపోతాడు అంతే. పడిపోవడం ఎందుకు పడ్డాడు, ఇంత దారుణమైన చేసిన వాడు, జైలు శిక్ష అనుభవిస్తున్నవాడు సడన్గా ఎందుకు పశ్చాత్తాపడ్డాడు? జైల్లో ఉండటం వల్ల పడ్డాడా, జైల్లో ఏమైనా ఇన్సిడెంట్స్ ఫేస్ చేశాడా, నిజంగా ఆ పిల్లకి జరిగిన అన్యాయం వాడు గుర్తొచ్చి పశ్చాత్తాపడుతున్నాడా? వీటి గురించి క్లారిటీ ఇవ్వకుండా సెకండ్ హాఫ్ సంబంధం లేని ఓల్డ్ మోడల్ స్టైలింగ్ని తీసుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే సెకండ్ హాఫ్లో డ్రగ్ యాంగిల్స్ ఇవన్నీ తీసుకొచ్చారు, డ్రగ్స్కి సంబంధించిన ఇష్యూస్ తీసుకొచ్చారు. అంటే సంబంధం లేని సిల్లీ పాయింట్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ కథని పక్కదారి పట్టించారనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎంత జాగ్రత్తగా బేక్ చేసుకున్నాడో దాన్ని సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చెడగొట్టారు, చాలా వరకు చెడగొట్టారు అనిపించింది. కానీ క్లైమాక్స్ మాత్రం వెరీ గుడ్ థాట్ ప్రొవోకింగ్ సోషల్ మెసేజ్ ఇచ్చారు, చాలా ఎక్సలెంట్గా ఉంది క్లైమాక్స్ అని చెప్పుకోవాలి. సో ఈ సెకండ్ హాఫ్ వల్ల సినిమా చాలా వరకు బిలో యావరేజ్కి పడిపోయింది, కానీ లేదంటే ఒక డీసెంట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవాలి. ఓటీటీ కోసం వెయిట్ చేయండి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సినిమా ఓటీటీ కోసం వెయిట్ చేయండి.